కవితలు క్లాసు రూములోన కుప్పిగంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి? మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం మా స్టూడెంట్స్ అందరి తరఫున. జనరల్గా ఇలాంటి ఫంక్షన్స్లో నార్మల్గా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లాస్ట్లో చెప్తారు ఫంక్షన్స్ క్లాస్లో. బట్ ఇక్కడ మేము ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మెయిన్ మనం ఇది చేయాలి, ఎప్రిషియేట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ కమిటీ మెంబర్స్ని ఏ సెక్షన్ ఎన్ శ్రీను, డివిఆర్ మూర్తి, బి కిషోర్, పి శ్రీనివాసరావు, సి సెక్షన్ డి శ్రీనివాసరావు, కె శ్రీనివాసరావు, డి సెక్షన్ ఏ హనుమంతరావు, యు రాఘవేంద్రరావు, జీవి నాగేశ్వరరావు, పి నాగరాజు, హరగోపాల్. సో వివిధ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే లాస్ట్ జూన్ పక్కన నుంచి మీరు అటు ఇటు అవి చూపుతాను పొద్దునగా తెగించుకుంటారు వంట పక్కన ఉండిపోతే లాభం తెంగేస్తారు. మీటింగ్ స్టార్ట్ కాదు. అందరికీ నమస్కారాలు. ఏం లేదు, చాలా డల్గా ఉన్నారు క్రౌడ్. ఏంటంటే ఇంకా చాలా కొందరు కలిశారు, అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు, ఇంకా మీటింగ్ దాంట్లో రాలేదు. ఎనీహో వన్స్ అగైన్ అందరికీ నా హిందూ సంస్కృతి ప్రకారం ఏంటంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. మనకి దాంట్లో అంటే మనకి ఏంటంటే తల్లిదండ్రుల తర్వాత అంత గౌరవం మనకి ఉపాధ్యాయులకు ఇస్తాం మన దాంట్లో. అదేవిధంగా మా 86, 87 బ్యాచ్ 25 years తర్వాత ఇందాక వచ్చిన కొంతమంది వ్యక్తుల యొక్క ప్రోద్బలం వల్ల, వాళ్ళ యొక్క సహకారం వల్ల ఇవాళ అసెంబ్లీ అయ్యి మన యొక్క 86, 87 బ్యాచ్లో మనకి ఎవరైతే పాఠాలు చెప్పారో అంటే అందరూ సుమారుగా 1 year నుంచి 10 years చదువుతున్నారు ఇక్కడ. వాళ్ళందరికీ ఒకసారి సన్మానం చేసుకుని ఒకసారి మనందరం కూడా కలిసి మనం ఎలా డెవలప్ అయ్యాము లాస్ట్ 25 yearsలో, అలాగే ఫ్యూచర్లో మన ప్లాన్స్ ఏంటి డిస్కస్ చేయడానికి ఒక వేదిక ఇది. అందువల్ల ఈ సమావేశంలో అందరూ ఫంక్షన్ ఇది ఏ ఒక్కరి ఫంక్షన్ కాదు. అందువల్ల ఇక్కడ ఓన్లీ టీచర్స్ గెస్ట్లు అండి, మనందరం కూడా దీంట్లో పార్టిసిపెంట్స్. అందువల్ల ఎవరికి వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన కోరుతున్నాను నేను. ముందుగా ఈ సమావేశాన్ని ప్రారంభించడానికి మన 86, 87 బ్యాచ్ అప్పుడు ఈ స్కూల్కి హెడ్ మాస్టర్గా పనిచేసిన సుమిస్టర్ దేవదాస్ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. అలా పట్టుకో రామకృష్ణ రావు పట్టుకో. శ్రీదేవి గారిని బొకేచ్చి వెల్కమ్ చేసుకుని కోరుతున్నాను. సార్ ఎలా చూడండి సార్, పట్టుకోండి అలా వదిలేదండి. కృష్ణాదేవి వారికి హార్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మనకు తెలుసు మన దేశంలో ఉపాధ్యాయ వృత్తికి ఒక పేరు తెచ్చిన వాళ్ళు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఉపాధ్యాయునిగా వృత్తి ప్రారంభించి నాటి దుర్భిక్షం. అదేవిధంగా మన యొక్క అధ్యయనాన్ని పొగట్టుకోవాలంటే దాని జ్ఞానాన్ని వెలుగు ప్రసాదించాలి. ఆ విధంగా మనం జ్యోతి ప్రజలను మనం స్టార్ట్ చేసాం మన ఫంక్షన్ని. తర్వాత ఈ అఫీషియల్ ఫంక్షన్ని వందే మాతరంతో స్టార్ట్ చేద్దాం.
ఉంటుంది. ఆ తర్వాత టీచర్స్ చేతుల మీదుగా ఏబిసిడి అన్ని సెక్షన్కి మొమెంటోస్ బర్న్ ఉంటుంది. ఆ తర్వాత ఎవరైనా సరే మీ యొక్క ఇది కొద్దిగా సీరియస్ టాపిక్ అండి. మనం 10th చదివిన తర్వాత అప్పటి 25 చాలా మార్కులు వచ్చాయి. అందులో కొంతమంది టీచర్లు, కొంతమంది మన స్టూడెంట్స్ చనిపోవడం జరిగింది. సో వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకొని ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దామని ప్రపోజ్ చేశారు. నేను ఒకసారి ఆ టీచర్లు, ఆ స్టూడెంట్స్ పేర్లు నేను చదువుతాను. చదివిన తర్వాత ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. టీచర్స్ ముందుగా నీలావతి టీచర్ గారు, శిరీష టీచర్ గారు, భవానీ గారు. విద్యార్థుల్లో ఎస్ శంకర్బాబు ఏ సెక్షన్, ఏ శ్రీనివాసరావు బి సెక్షన్, జి వరప్రసాద్ బి సెక్షన్, బి గౌరీనాయుడు బి సెక్షన్, డి రమణబాబు బి సెక్షన్, పి కృష్ణలత బి సెక్షన్. వీళ్ళెవరూ ఈరోజు మనతో పాటు లేరు. 10 ఏళ్ళ తర్వాత కలుస్తున్నాం. చాలామంది రూపురేఖలు మారిపోయాయి, చాలామంది గుర్తుపట్టుకునే విధంగా మారిపోయారు. సో ఒకసారి అందరం మరి 25 సంవత్సరాల క్రితం వెళ్ళి వాళ్ళ 25 సంవత్సరాల్లో ఏం జరిగిందో ఒక 2-3 వాక్యాల్లో, అఫ్కోర్స్ కష్టం అనుకోండి, వాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ గురించి, వాళ్ళ ఇంట్రడక్షన్ గురించి చేసుకోవాలని కోరుతున్నాం. దుర్గుడు బాబురావు గారి సహాయం మనం ఒకసారి కోరవలసి వచ్చింది. ఆయన మన స్కూల్ పెంచే ముందు వాళ్ళతో మాట్లాడి ఈరోజు సంవత్సరాలు జరుగుతుందంటే కారణం ఆయన కూడా క్యారెక్టర్ విషయం చేస్తుందో కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. టీచర్ సన్మానించుకుందామని ప్రతిపాదించారు. సో ముందుగా టీచర్ అందరినీ స్టేజ్ మీదకి పేరుతో పిలుస్తాం. స్టేజ్ మీద వచ్చిన తర్వాత వాళ్ళని సన్మానించుకుందాం. దాని తర్వాత మన స్టూడెంట్స్ ఇంటరాక్షన్ మళ్ళీ పెట్టుకుందాం. స్టేజ్ మీదకి వచ్చి మాతో కొంతసేపు టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. ఎం కోటేశ్వరరావు, కెఎస్ మురళీకృష్ణ, ఎంఎస్ జాన్ సుబోధన్, జగదీష్, బి అప్పలనాయుడు, కిషోర్, శివప్రసాద్, ఎం శ్రీదేవి ఏ సెక్షన్ నుంచి వీళ్ళందరినీ స్టేజ్ కావాల్సిందిగా కోరుకుంటున్నాం. దేవదాస్ గారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మా టీం లీడర్ గారిని కోరుతున్నాను. దయచేసి
ఈ సమావేశానికి వచ్చినటువంటి 86, 87 సంవత్సరాలు విద్యార్థులు, ఉపాధ్యాయులు సమావేశాన్ని ఇక్కడ అరేంజ్ చేసినందుకు పాత విద్యార్థులందరినీ కూడా మరొకసారి మీరు ఈ పాఠశాల వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మీరే కాకుండా ఉపాధ్యాయులు కూడా కొంతమంది లేరు. అందుచేత మరి ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి విద్యార్థికి, ఉపాధ్యాయులకి అందరికీ కూడా నా తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులందరూ కలిసి తాము ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉన్నామో అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత రెండవది ఏంటంటే, నేను చూసినంత వరకు కూడా విద్యార్థులందరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, మంచిగా చదువుకున్నారు, అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. అంచేత వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశానికి వచ్చిన మా ఉపాధ్యాయ వర్గానికై ప్రైమరీ, హై స్కూల్, ఇంగ్లీష్ మీడియం అన్నిటి నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అడ్రస్ ద క్యాబినెట్. అదేవిధంగా 86, 87 బ్యాచ్ యొక్క విద్యార్థులందరికీ నా సంపూర్ణ ఆశీస్సులు మీకు అందజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం ఇది 6వ సమావేశం. ప్రియ విద్యార్థులందరూ కూడా 83, 84, 85, 86, 87, 88 చాలా బ్యాచ్లు ఇప్పటికీ ఇలాంటి సమావేశాలు ఈ స్కూల్లోనే తమ ఆనందాన్ని వ్యక్తీకరించడానికి ఎంతో శ్రమ కోర్చి చాలా దూరాల నుంచి ఇక్కడికి వచ్చి ఎక్కడెక్కడో ఉన్నారు. 20 సంవత్సరాల కింద ఇక్కడ 10th క్లాస్ చదివారు. అంటే అంతకుముందు 10 సంవత్సరాలు ఇక్కడ చదివారు. అంటే 35 సంవత్సరాల నుంచి ఇక్కడ మైతో అనుబంధం మాకు ఉన్నాం. నేను, మిస్టర్ జగన్నాథరావు అండ్ లక్ష్మీకాంతం, ఈ ముగ్గురు మాత్రమే ఆ రోజుకి ఈ రోజుకి ఇప్పటికి ప్రజెంట్ ఈ రోజు నా దగ్గరకు వచ్చి ఇలా మెసేజ్ ఏర్పాటు చేసుకుంటే 86, ఈ 86, 87 ఎక్కువ మంది నా జ్ఞాపకం బాగా అనుబంధంతో ఉన్న విద్యార్థులు. ప్రతి ఒక్కరి పేరు కూడా నాకు చాలా మంది జ్ఞాపకం. ఎందుకంటే ఎక్కువ మంది శ్రీనివాసరావులు ఎక్కువ ఉన్నారు ఈ బ్యాచ్లో, ఎక్కువ మంది శ్రీనివాసరావులు. అదేవిధంగా నరసింహరావులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా సురేష్, ధర్మారావు, వీళ్ళంతా కూడా ప్రియ శిష్యులు మాకు. వీళ్ళంతా కూడా చాలా అనుబంధం. అందువల్ల ఈ అనుబంధాన్ని ఇలాగే ఉండాలని, స్కూల్కి మీరు ఉపయోగపడితే ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే నా వంతు సహకారం మీకు ఉంటుందని, ఏదైనా అవకాశం ఉంటే ఒక కంప్యూటర్ లాంటి స్కూల్కి ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందువల్ల స్కూల్కి ఉపయోగపడి స్కూల్ డెవలప్మెంట్కి ఏ కార్యక్రమం మీరు చేసి తమకి విద్యా భిక్ష పెట్టిన స్కూల్కి ఏదైనా మెమరబుల్ గిఫ్ట్ ఒకటి ఇస్తే మేము సంతోషిస్తాం. స్కూల్ ఆర్థిక పరిస్థితులు కొంచెం బాగా లేకపోవడం వల్ల ఇలాంటివి మీ నుంచి నేను సహకారం కోరుతున్నాను. అదేవిధంగా నేను యూనియన్ నాయకులు గురుకుడు బాగా పేరు మర్చిపోయాను, ఐఎమ్ సారీ. ఆయన కూడా స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా విద్యార్థులందరికీ మరొకసారి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కొంచెం వీళ్ళు ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నారు, అది కూడా అభినందనీయమే. ఇంకా ఏమైనా అవకాశం ఉంటే స్కూల్కి మరి కొంచెం దాన రూపం, గిఫ్ట్ రూపంలో ఇస్తే మేమంతా ఆనందిస్తాం. ఎందుకంటే అప్పటి తరంలో ఉన్న వాళ్ళు మీరే కాబట్టి, ఈ స్కూల్ యొక్క అభివృద్ధి కావాలని కోరుకునే వాళ్ళు మీరు ఒకటి కాబట్టి, అందువల్ల ఆ కార్యక్రమం కూడా చేస్తానని ఆశిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సమావేశమై మీరు అన్నట్టుగా ఒకసారి డిస్కస్ చేసి మాకున్నంతలో డెఫినెట్గా మీరు అన్న కంప్యూటర్ కానీ చేయడానికి ప్రయత్నిస్తాను. మా అందరిన మీకు వాగ్దానం చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన యూనియన్ జనరల్ సెక్రటరీ బాబురావు గారిని వచ్చి వేదిక మీద మాట్లాడవలసిన కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు, టీచర్స్, ప్రజెంట్ రోల్స్లో ఉన్నటువంటి టీచర్స్, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా సహోదరులు ఓల్డ్ స్టూడెంట్స్ 86, 87 బ్యాచ్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుచేతనంటే సోదరులందరూ కూడా ఈ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత అనేక విధాలుగా డెవలప్ అయ్యి ఎక్కడెక్కడో ఇండియాలోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా ఉంటూ ఈ స్కూల్ మీద అభిమానంతో
మనకు విద్యాభ్యాసం చేసి స్థాయికి వచ్చామని చెప్పి మర్చిపోకుండా ఇట్ ఈస్ ఎ మెమరబుల్ ఇన్సిడెంట్స్గా తీసుకొని మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్ జరుపుకోవడం అన్నది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఎందుచేతనంటే నేను కూడా ఇదే స్కూల్లో 78, 79 బ్యాచ్లో 10th క్లాస్ పూర్తి చేసిన వాడిని. కాబట్టి ఈ స్కూల్కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమంలో కానివ్వండి, మిగతా స్టూడెంట్స్ ముందుకు వెళ్ళే విషయంలో కానివ్వండి, ఈ స్కూల్లో ఉన్న చదువుకున్న విద్యార్థి ఎక్కడ అభివృద్ధి చెందినా దాన్ని చూసి ఆనందించే వాళ్ళు నేను ఒకరిని అలాగని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల మరి స్కూల్ మేనేజ్మెంట్ అవనివ్వండి, కంపెనీ మేనేజ్మెంట్ కొన్ని అనాలోచితంగా మరి గత బ్యాచ్ కొన్ని విమర్శలు చేయటం వల్ల ఓల్డ్ స్టూడెంట్స్ ఇక్కడ ఈ కార్యక్రమం జరిపించుకోవడానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో మరి సోదరులు కొంతమంది నన్ను ఈ రకంగా ఉండాలని చెప్పేసి నా దృష్టికి తీసుకురావడం, అదృష్టవశాత్తు మరి నేను కూడా మేనేజ్మెంట్ కమిటీలో ఈరోజు స్కూల్ కమిటీలో వన్ ఆఫ్ ది మెంబర్గా నేను ఉన్నాను. కాబట్టి ఇమ్మీడియట్గా సెక్రటరీతోని అదేవిధంగా విద్వాంస్తో కూడా మాట్లాడి గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి నేను కూడా బాధపడుతున్నాను. వీలుంటే ఈ స్కూల్ కింద హెడ్ మాస్టర్ చెప్పినట్లు సహాయ సహకారాలు అందించండి. ఈ స్కూల్ని ప్రగతి పథంలో నడిపించడానికి ప్రయత్నం చేయండి. విమర్శలు అంటూ చేసుకునేటట్లయితే ఈ స్కూల్ గురించి చెడుగా మనం మాట్లాడుకునే చెడ్డ పేరు వస్తుంది. ఆ రకంగా కాకుండా హెడ్ మాస్టర్ ఉందా ఈరోజు 2012కి ఎంతో వ్యత్యాసం ఉంది. ఆ రోజు పరిస్థితుల్లో మరి స్కూల్ బిల్డింగ్స్ అన్నీ ఉండేవి కాదు, క్లాస్ రూమ్స్ అన్నీ ఉండేవి కాదు. ఈ మొట్టమొదటి బ్లాక్ ఒక్క బ్లాకే ఉండేది. అక్కడ కింద నుంచి ఎలిమెంటరీ స్కూల్ దగ్గర కొన్ని క్లాసులు జరిగేవి, కొన్ని క్లాసులకి ఇక్కడికి వచ్చేవాళ్ళం. సో ఈరోజు కొంత పరిస్థితి బాగున్నప్పటికీ హెడ్ మాస్టర్ చెప్పినట్టు మరి ఈరోజు పర్మనెంట్ టీచర్స్ అంటూ 3 రోల్స్లో ఉన్నారు. మరి మిగతా వాళ్ళందరూ కూడా క్యాజువల్ బేసిస్ మరి చాలీ జీతాలతో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి పనిచేయడం అనేది చాలా దౌర్భాగ్యం. అయినప్పటికీ కూడా ఈ స్కూల్ మేనేజ్మెంట్తో నేను కూడా మాట్లాడతాను. సాధ్యమైనంత వరకు ఈ విద్యా వాలంటీర్లుగా పనిచేస్తున్నటువంటి టీచర్స్ని కూడా మరి 12 మందిని ఎంతమందిలో తీసుకున్నారు, వాళ్ళకి కూడా రేపు 2500 కూడా వాళ్ళ పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వాలు కూడా వ్యవహరించినటువంటి పరిస్థితి. నేను మేనేజ్మెంట్తో మాట్లాడి మ్యాక్సిమం ఈ స్కూల్కి ఏ రకంగా మనం సహకరించగలమన్నది నేను కూడా ఆలోచన చేసి ఆ కార్యక్రమం కూడా చేస్తాను అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుచేతనంటే ఈ మెమరబుల్ అన్నది 1వ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు కూడా మనం ఎంత